దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంక్ లోని మహావీర్ హాస్పిటల్ డెంటల్ సర్జన్ డాక్టర్ చంద్రకాంత్ గారిని కలవబోతున్నాము. భారతదేశ డిఫెన్స్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి, మన భారతదేశ విజయాలను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ను భారతదేశం మెచ్చిన ప్రముఖ సర్జన్ డాక్టర్ చంద్రకాంత్ గారు ఈ ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఆపరేషన్ సింధూర్ గొప్పతనం ఏంటి, డాక్టర్ చంద్రకాంత్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ బి చంద్రకాంతరావు. నేను మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, డెంటల్ సర్జన్, మహావీర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను డెంటల్ వింగ్ హెచ్ఓడిగా. నేను గత 35 సంవత్సరాలుగా మహావీర్ హాస్పిటల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాను. అబ్దుల్ కలాం గారితో నేను ఆయన సైంటిఫిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్కు ఉన్నప్పుడు నేను ఆయన గారితో కలిసి పనిచేసాము. అప్పుడే డిఆర్డిఓ వారు మన కాశ్మీర్లో సైనికులందరికీ కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తయారు చేయడం జరిగింది. మనం అంతకుముందు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, అప్పుడు తయారు చేయడం జరిగింది. మనము కాశ్మీర్ అంటే కల్లోలిత ప్రాంతంగా, కాశ్మీర్ అంటే అన్సేఫ్, అక్కడికి పోతే మనం తిరిగి మనం పర్యాటకులకు కూడా సేఫ్గా ఉండదు అనే స్టేజ్లో మనం ఉన్న టైంలో భారతదేశంలో పర్యాటకం బాగా అభివృద్ధి చెందాలి, కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగంగానే ఉండాలి అంటూ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పహల్గాములో దానికి వ్యతిరేకంగా దాడి జరగటం జరిగింది. అక్కడ వెళ్ళిన పర్యాటకుల మీద అక్కడ ఉగ్రవాదులు దాడి చేయటం, అందులోకి ప్రతీకారంగా ఈ ఆపరేషన్స్ ఉందే జరిగింది. కారణం ఏంటంటే భారతదేశంలో కాశ్మీరు మన భూభాగంలో ఉంది. మన భూభాగంలోకి వచ్చి బయట విదేశీ శక్తులు మన వాళ్ళ మీద దాడి చేస్తే మన సత్తా చూపించడానికి మొట్టమొదటిసారిగా భారతదేశం లైట్నింగ్ స్పీడ్లో, అంటే మనకు మెరుపు వేగంతో అప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే ఒక కార్యక్రమాన్ని మన భారతీయ డిఫెన్స్ సిస్టమ్, అంటే సైనిక వ్యవస్థ ప్రపంచానికి తెలిసే లోపటే మనం అటాక్ చేసి వచ్చాం. అది కూడా ఎక్కడ, పాక్ ఆక్రమిత భాగంలో ఉన్న ఏవైతే వాళ్ళు ఉగ్రవాద ముఠాలు ఏర్పరచుకున్న శిబిరాల మీద దాడి చేసి వచ్చాయి. అది చరిత్రలో, భారతదేశ చరిత్రలో భారతదేశం కూడా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో సైనిక పాఠవ్యం ఏ విధంగా ఉంది, సైనిక శక్తి ఏ విధంగా ఉంది, మనం కూడా అటువంటి శక్తిని కలిగి ఉన్నామని చెప్పేలాగా ప్రపంచానికి మనం అటామిక్ బాంబు తయారు చేసుకున్నప్పుడు కలాం గారి సారథ్యంలో ప్రపంచానికి ఏ విధంగా అయితే స్వయం సమృద్ధిగా మనము డిఫెన్స్లో ప్రిపేర్ అయి ఉన్నామని ప్రపంచానికి తెలిసిందో, ఈ ఆపరేషన్ సింధూర్ జరగటం కూడా అటువంటి కార్యక్రమం. మనము భారతదేశం అంటే సింధూర్ అంటే బొట్టు. మన యొక్క భారతీయుల యొక్క సింధూరాన్ని తొలగించటం అంటే వాళ్ళని వితంతువులను చేయటం. అటువంటి కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది అని అంటే వారి భర్తలు చనిపోయినప్పుడు మాత్రమే. అది వాళ్ళు సహజ సిద్ధంగా చనిపోయినప్పుడు వేరు, కానీ ఇలా ఉగ్రవాద చర్యలతో జరిగిపోయినప్పుడు మేము మా భారతీయ యొక్క బొట్టును కాపాడుకోవటానికి, సింధూరాన్ని కాపాడుకోవటానికి ఏవైనా చేస్తాము, ఎంత దూరమైనా వెళ్తామని చెప్పటానికి మనం కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. మనము కూడా సైనిక పరంగా, ఆధ్యాత్మికంగా మనము ఉండటమే కాదు, ఇంత ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే రకం కాదు. మేము ఒక చెంప మీద కొడితే మేము 2 చెంపలు పగల కొట్టగలుగుతాము, మా కాలు మీద మీరు దెబ్బ కొడితే మీ యొక్క గుండెల్లో బుల్లెట్ దింపగలము అనేలాగా చేయటానికి ఈ ఆపరేషన్ సింధూర్ కూడా 2 మహిళలు నేతృత్వం వహించారు. అంటే ఏంటి, భారతీయ మహిళలు మనం చూసినట్లయితే సైనికంగా కాదు, ఆధ్యాత్మికంగా చూసినట్లయితే శక్తిమణులందరూ కూడా భారతీయ దేశంలో పార్వతీదేవి కావచ్చు, సరస్వతి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, శక్తి అంతా కూడా ఆడవారిలోనే ఉందని మన పురాణాల్లోనే చెప్పారు. ఎప్పుడు కూడా దేవుడు కూడా భార్యలను తీసుకెళ్లి రాక్షసులను సంహరించడం చూసాం. సత్యభామను తీసుకెళ్లాడు కృష్ణుడు. అలానే శివుడు, విష్ణువు, బ్రహ్మ వీళ్ళందరూ కలిసి ఆదిపరాశక్తికి శక్తినిచ్చి మహిషాసుర మర్దనం చేయించారు. అంటే భారతదేశం శక్తి పురాణ కాలం నుంచి కూడా మహిళల్లో ఉంది, మేము ఎందుకు తీసిపోమని చెప్పటానికి ఆపరేషన్ సింధూర్ అనే ఒక కార్యక్రమం పెట్టడం, ఆ పేరు పెట్టడం కూడా చాలా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే
విషయం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క సంకల్పం, భారతదేశం సంకల్పం ఏంటి? మీరు ఏదన్నా మా మీద అటాక్ చేయాలని చూస్తే మీ ఉనికి లేకుండా చేస్తాము, మా మీద దాడి చేస్తే మీ ఉనికి లేకుండా చేస్తామని చెప్పడానికి చేసింది. రెండోది, ఇప్పుడున్న టెక్నాలజీని, అత్యంత ఆధునికమైన టెక్నాలజీని, సర్వేలెన్స్ని ఉపయోగించుకొని ప్రపంచంలో ఎక్కడో ఇజ్రాయెల్ దగ్గర, అమెరికా దగ్గర, చైనా దగ్గర, లేకపోతే జర్మనీ దగ్గర ఉంటున్న టెక్నాలజీని, ఫ్రాన్స్ దగ్గర ఉంటున్న టెక్నాలజీని మనం కూడా సైనిక పాటవత్వం మన దగ్గర కూడా ఉంది, ప్లానింగ్ ఉంది, ఎగ్జిక్యూషన్ ఉంది. మేము కూడా ప్లాన్ చేసి చేస్తాం, కానీ మేము ప్లాన్ చేయకుండా చేయము. మేము సర్వం సిద్ధంగానే ఉన్నాం. ఏదన్నా జరిగితే కనుక మాకు క్షణాలు చాలు, నిమిషాలు చాలు అని చెప్పడానికి చేసిన కార్యక్రమం ఇది. అయితే దీంట్లో మనము అభినందించాల్సిన విషయం ఏంటంటే మహిళల ద్వారా జరిపించటం. రెండవది, భారతదేశంలో యూజువల్గా ఆర్మీలో మహిళల శక్తి ఇంతకుముందు తక్కువగా ఉండేది. వాళ్ళ యొక్క స్థానం ఇప్పుడు చాలామంది మహిళలు ఆర్మీలోకి వస్తున్నారు. అంతకుముందు హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళు కొంతమంది వచ్చారేమో, కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్లోను, టెక్నాలజీలోను డాక్టర్సు, ఇంజనీర్సు, జర్నలిస్టులు ఏ విధంగా వచ్చారో అలానే సైనికులుగా కూడా మన వాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలు జాయిన్ అవుతున్నారు, వీరనారీమణులుగా తయారవుతున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే మీరు చూసినట్లయితే ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, కాకతీయ రుద్రమదేవి కావచ్చు, ఆ రోజులు భారతదేశంలో విదేశీ శక్తుల నుంచి పోరాటానికి మహిళా మణులు రాజ్యాలు అనేది కూడా చూసాం. అంతకి ఏమాత్రం కూడా మేము తీసిపోలేదని చెప్పడానికి మనం మహిళల టీం తోటి, మహిళా సైనిక శక్తితోటి ఇది కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా తక్కువ సమయంలో నిర్వహించడం జరిగింది.